బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మియాపూర్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కేసుల ఇంకిన్ని వికెట్లు పడుతున్నాయి. మొన్న కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావుని సస్పెండ్ చేసింది సర్కార్. కేసు దర్యాప్తులో మళ్ళీ 2 సబ్ రిజిస్ట్రార్లు కూడా అడ్డదారి దొక్కిండ్రని తేలింది. బాల్నగర్ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చంద్రారెడ్డిలను సస్పెండ్ చేసింది సర్కార్. ఈ 3 సబ్ రిజిస్ట్రార్ల మీద క్రిమినల్ కేసులు పెట్టిండ్రు పోలీసులు. శ్రీనివాసరావుతోని 2 బిల్డర్లు పార్థసారథి శర్మలకు ఇప్పటికే 14 రోజుల రిమాండ్కు పంపింది కోర్టు. మహమ్మద్ యూసుఫ్, రమేష్ చంద్రారెడ్డిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకుపోతామంటున్నారు పోలీసులు. ఈ విషయానికి సంబంధించిన ఇంకిన్ని సంగతులు సెక్రటేరియట్ నుంచి శ్రీనివాస్ చెప్తాడు. శ్రీనివాస్ చెప్పండి, మియాపూర్ దందా మీద సర్కార్ కోపంగా ఉన్నట్లుంది కదా, దీని గురించిన డీటెయిల్స్ ఏంటి? సుమలత, పొద్దున్న నుండి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగే విషయాల మీద అధికారులతోటి రివ్యూ చేస్తున్నాడు. మొత్తంగా మరొక 2 మీద చర్యలు తీసుకున్నారు. 2ని కూడా ఇప్పుడు పోలీసులకు వచ్చే క్రితం పట్టుకుపోయినట్లు అధికారులు చెప్తున్నారు. 2 బాలనగర్ సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ యూసఫ్, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ రమేష్ చంద్ర, మరికొంతమంది కూడా ఈ 2-3 రోజుల్లో దొరికేటట్లుగా కనపడుతుంది. రేపటి నుంచి కూడా 141 సబ్ రిజిస్టర్ ఆఫీసులలో దాడులు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించిండు. దీంతో రేపటి నుంచి కూడా వాళ్ళంతా కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ వీరంతా కూడా దాడులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడ ఇట్లాంటి అవినీతి అక్రమాలు జరిగినాయి వారందరిని కూడా పట్టుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈరోజు పొద్దుటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా 3 సార్లు ముఖ్యమంత్రి దీనిపై ఈ అక్రమ రిజిస్ట్రేషన్లపై రివ్యూ చేసిండు. కాబట్టి ప్రభుత్వం సీరియస్గా ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ మొత్తం కూడా అంటే 1-2 కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రివ్యూలో బిజీగా ఉన్నా మెయిన్గా టార్గెట్గా అసలు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏం జరుగుతుంది, మొన్న బోధనలో కూడా ఈ మధ్య రిజిస్ట్రేషన్ ఆఫీసులో అక్రమాలు జరిగినాయి, ఇట్లా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేటువంటి విషయాల మీద ముఖ్యమంత్రి దృష్టి పెట్టిండు. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఇట్లనే దందా ఉందని చెప్పి అని అనుకుంటున్నాడు. కాబట్టి అక్కడ కూడా దాడులు చేయాలని చెప్పి ఆదేశించండు. ఇవాళ నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు చూస్తే పొద్దుగాల మీటింగ్ పెట్టినప్పుడు సిఐడి ఆదేశించిండు, సిఐడి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. దాని తర్వాత మొత్తం వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి. అంటే అధికారులు ఒక్కొక్క అధికారి 7 నుంచి 8 సంవత్సరాలు ఉంటాడు. కాబట్టి వాళ్ళందరికీ లోకల్గా ఉన్నటువంటి బిల్డర్లందరూ కూడా పరిచయం అవుతారు. వాళ్ళంతా కూడా పైసలు తీసుకొని అక్రమాలు పాల్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరందరిపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి భావించింది. కాబట్టి ఈరోజు సిఐడి దర్యాప్తుకు ఆదేశించండి. ఇక రేపటి నుంచి కూడా ఈ మొత్తం 141 సబ్ రిజిస్టర్ ఆఫీసులలో దాడులు కొనసాగుతున్నాయి. దాని తర్వాత ఎనీవేర్ రిజిస్ట్రేషన్, వాస్తవానికి ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కువ మనకు రిజిస్ట్రేషన్గా ఆదాయం వస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావాల్సింది ఒకటి ఎక్సైజ్ శాఖ, ఇంకొకటి రిజిస్ట్రేషన్లు కావచ్చు, ఈ భూముల రిజిస్ట్రేషన్లు ఇట్లాంటి వీటన్నిటి మీద కమర్షియల్ ట్యాక్స్ వీటి మీద ఎక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి ఈ ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కానీ అదే ఇప్పుడు ప్రభుత్వానికి రివర్స్ అయి కూర్చుంది. ఎందుకంటే ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇంకొకరికి అంటే రిజిస్ట్రేషన్ చేసి ఇంకొకరికి ఇచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఎనీవేర్ ఎక్కడి నుంచైనా ఎక్కడికి రిజిస్ట్రేషన్ చేసేటువంటి ఈ ఎనీవేర్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక అంశం కూడా ఉంది. రిజిస్ట్రేషన్ ఆస్తులు అంటే వీరు రిజిస్టర్లు కొన్ని అంటే రిజిస్ట్రేషన్ చేసేందుకు కొన్ని అధికారాలు ఉన్నాయి, విచక్షణ అధికారాలు. సెక్షన్ 47A ఈ సెక్షన్ కూడా కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రద్దు చేసినట్టు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం 1908 యాక్టును కూడా రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎట్లున్నది, దీన్ని ఏం చేయాలనే దాని మీద కూడా ముఖ్యమంత్రి ఇవాళ పొద్దుగాల చదివినట్టుగా అధికారులు చెప్తున్నారు. అంటే కొంత సీరియస్గా వచ్చేటువంటి ఇన్కమ్, స్టేట్కి ఇన్కమ్ వచ్చేటువంటి అన్నీ కూడా అధికారులందరూ కూడా అక్రమార్జన చేస్తున్నారు, అక్రమంగా సంపాదించుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం అంతా పోతుంది. మొన్న జరిగినటువంటి 796 ఎకరాల రిజిస్ట్రేషన్లో దాదాపుగా ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము 600 కోట్లు ఉంది. 600 కోట్లు కూడా పోయినట్టే అని ప్రభుత్వం భావించింది. కాబట్టి ఇట్లా ఎక్కడెక్కడ జరిగినాయి, ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి అధికారులను ఆదేశించండి. మరోవైపు డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ కూడా ఈ విషయాల మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టండి. ఎక్కడ ఎవరు ఎలాంటి అవినీతికి పాల్పడినా మనకు ఎక్కడ రిపోర్ట్ వచ్చినా కానీ వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుందామని చెప్పి ఆదేశించండి. ఇంకోవైపు మనకున్నటువంటి సమాచారం ప్రకారం అధికారులు చెప్తున్నటువంటి ప్రకారం ఈ మేడ్చల్, రంగారెడ్డి, ఈ వికారాబాద్, హైదరాబాద్ ఈ చుట్టుపక్కలలో 25% మేర అక్రమాలు జరిగినట్టు, అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా ప్రభుత్వానికి ఇప్పటికే రిపోర్ట్ వచ్చింది. కాబట్టి వీటి మీద కూడా ఈ విషయాల మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించండి. కాబట్టి రేపటి నుంచి జరిగేటువంటి ఈ
వెరిఫికేషన్లో ఇంకా ఎక్కువగా బయటపడేటువంటి అవకాశం ఉంది. అధికారులు అక్రమాలకు పడ్డట్టు ఎక్కువగా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇక 2-3 రోజులు కూడా ఇదే, అంటే జూన్ 2 నాటికి ఇదంతా కూడా ఈ వ్యవహారమే పెద్దగా వ్యవహారంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎక్కడెక్కడ ఎవరెవరు అక్రమార్జనకు అక్రమంగా డబ్బులు తీసుకున్నారు, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్నటువంటి విషయాల మీదనే దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పటివరకైతే ఇద్దరిని సస్పెండ్ చేశారు. వీళ్ళిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇక మిగతా వాళ్ళు సబ్ రిజిస్టార్ ఆఫీసులలో వణుకు పుడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడెక్కడ మేము తప్పు చేశామనేది వారందరూ కూడా చూసుకుంటున్నారు. రేపటి నుంచి పోలీసులు కూడా అన్ని చోట్ల దాడులు చేశారు. 141 కేంద్రాల్లో ఎక్కడెక్కడ దాడులు చేస్తామని చెప్పకుండా 141 ఆఫీసుల్లో దాడులు చేయాలని చెప్పారు. కాబట్టి మొత్తం కూడా అందరూ కూడా అలర్ట్ అయ్యారు. రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా రేపటి నుంచి ఈ పోలీసుల సహకారంతో సమన్వయం చేసుకుంటూ రేపటి నుంచి దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. మనం చూస్తే పొద్దున్న నుంచి కూడా ఇదే అంశాల మీద ముఖ్యమంత్రి అధికారులతో కూర్చున్నారు. మొత్తం కూడా మీటింగ్లు పెట్టి రివ్యూలు చేశారు. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసులలో ఇక నుంచి అక్రమాలు జరగకుండా చూడాలన్నటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. సుమలత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.